ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కాలేజీలో జాయిన్ అవుతున్న ఆస్పిరెంట్స్ కానీ ఆల్రెడీ జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ కానీ స్కాలర్షిప్స్ సంబంధించి రియంబర్స్మెంట్కి సంబంధించి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి, ఏజ్ లిమిట్ బట్టి అండ్ అదేవిధంగా కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ బట్టి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ వచ్చేసి సార్ నేను ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ని, ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ని, నాకు ఈడబ్ల్యూఎస్ అనేది ఉంది, లేదా నేను బీసీ స్టూడెంట్స్ని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ని స్కాలర్షిప్ అనేది ఎంత రావడం జరుగుతుంది, లేదా రియంబర్స్మెంట్ అనేది ఎంత రావడం జరుగుతుంది, నాకు సంబంధించిన రియంబర్స్మెంట్ పోను నేను కాలేజ్కి అనేది ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, సో అది గవర్నమెంట్ కాలేజ్ అయితే ఎంత పే చేయాల్సి ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ అయితే ఎంత పే చేయాల్సి ఉంటుంది, టాప్ మోస్ట్ కాలేజ్ అయితే బేస్డ్ ఆన్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ని బట్టి మేము ఎంత పే చేయాల్సి ఉంటుంది అనే టాపిక్ సంబంధించి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మీకు సీట్ అలాట్మెంట్ సంబంధించిన ప్రాసెస్ కూడా జరిగినట్లయితే దాంట్లో మీకు సంబంధించిన అమౌంట్ ఉంటుంది, దాని గురించి కూడా సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ సేమ్ టైం హాస్టల్స్ అయినట్టయితే లైక్ మనకు తెలంగాణలో డిఫరెంట్ హాస్టల్స్ సంబంధించిన క్యాంపస్ అయితే ఉంది. మనకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు, శతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ అండ్ మనకు వీరనారి చాకలి ఐలమ్మ, కోటి ఉమెన్స్ సంబంధించి అండ్ పీజీ సెంటర్స్ లైక్ సికింద్రాబాద్ కావచ్చు, గజ్వెల్కి సంబంధించి కావచ్చు, అదర్ ఖమ్మం సంబంధించి కావచ్చు అండ్ వరంగల్ సబ్ క్యాంపసెస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కాలేజెస్ కూడా ఉంటాయి. మనకు హాస్టల్ ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ దాంట్లో స్టే చేసే వారికి ఎంత రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది, లేదా ఎంత స్కాలర్షిప్ వస్తుంది, అది పోను ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనే టాపిక్ సంబంధించి కూడా సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో స్కాలర్షిప్ సంబంధించి లేదా రియంబర్స్మెంట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి ఎవరెవరు ఏ విధంగా ఎలిజిబుల్ అవుతారు, ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, వాటిని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అండ్ ఎవ్రీ ఇయర్ మనకి ఎంత రియంబర్స్మెంట్ వస్తుంది లేదా ఎంత స్కాలర్షిప్ వస్తుంది, అది పోను కాలేజ్కి ఎంత పే చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా స్కాలర్షిప్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. అండ్ దీంట్లో ముఖ్యంగా ఎక్కువగా అడిగిన టాపిక్స్ ఏంటంటే సార్ 10,000 బిలో ర్యాంక్ వచ్చిన వారికి రియంబర్స్మెంట్ ఎంత రావడం జరుగుతుంది, నేను ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ని, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ని, నా ర్యాంక్ అనేది 1000 ఉంది, నాకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందా, లేదా నేను బీసీ కేటగిరీ స్టూడెంట్స్ని, నా ర్యాంక్ 10,000 బిలో ఉంది, ఖచ్చితంగా నాకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందన్న టాపిక్ కూడా క్వైరీ చేయడం జరిగింది. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సేమ్ టైం సో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో కనుక జాయిన్ అయితే రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో మెనీ టాపిక్స్ని అయితే మేము డిస్కస్ చేస్తాము. వీడియోను మీరు పూర్తిగా చూసినట్టయితే ప్రతి టాపిక్ సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మేము అందిస్తాము. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడుకునే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ స్కాలర్షిప్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, స్కాలర్షిప్ అప్లై చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారనే టాపిక్ సంబంధించి, దాంట్లో ఏజ్ లిమిట్ సంబంధించి అండ్ తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదర్ థింగ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాము. అండ్ దీంట్లో మనకు స్కాలర్షిప్ ఆర్ రియంబర్స్మెంట్లో వచ్చి 2 టాపిక్స్ అయితే ఉంటాయి. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అనేది. ఆర్టీఎఫ్ అంటే ఏంటి, దానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎంటీఎఫ్ అంటే ఏంటి, దానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఆర్టీఎఫ్ మనకి ఎంత రావడం జరుగుతుంది, ఎంటీఎఫ్ మనకి ఎంత రావడం జరుగుతున్న టాపిక్ గురించి మాట్లాడతాము. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో మీరు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో జాయిన్ అయితే సో మీకు స్కాలర్షిప్ వస్తుందా రాదా, లేదా రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, వస్తే ఏ విధంగా ఉంటుంది, రాకపోతే ఏం చేయాలనే టాపిక్ గురించి, సేమ్ టైం బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ప్రతి ఆస్పిరెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే స్కాలర్షిప్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది మెయిన్ డౌట్. ఇక్కడ ఎలిజిబిలిటీ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మీరు ప్రజెంట్ తెలంగాణ ఐసెట్ రాసి ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ త్రూ కన్వీనర్ ద్వారా జాయిన్ అవుతున్నట్లయితే సో అలాంటి క్యాండిడేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి కన్వీనర్ కోటా ద్వారా జాయిన్ అవ్వాలి. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ద్వారానే సీట్ వచ్చినట్లయితే మీరు స్కాలర్షిప్ కానీ ఆ రియంబర్స్మెంట్ కానీ ఎలిజిబుల్ అయితే అవుతారు. డైరెక్ట్గా మీరు మేనేజ్మెంట్లో కానీ ఎంట్రన్స్ టెస్ట్ రాయకుండా జాయిన్ అయిన వాళ్ళు కానీ అమౌంట్ కట్టి జాయిన్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి స్కాలర్షిప్ ఆ రియంబర్స్మెంట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా మీరు త్రూ ఐసెట్ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారానే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇది. అండ్ ఆ తర్వాత మీరు తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ అయ్యి ఉండాలి. తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే మీరు బర్త్ ప్లేస్ అనేది తెలంగాణ అయ్యి ఉండాలి. సేమ్ టైం మీకు వచ్చేసి ఏంటంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీ యొక్క టోటల్ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో చదవాలి. ఎస్పెషల్లీ డిగ్రీ అనేది చూస్తారు. డిగ్రీ లాస్ట్ 3 years కానీ లాస్ట్ 4 years డిగ్రీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో క్వాలిఫికేషన్ అది మేజర్గా మీరు తెలంగాణలో చేసినట్టయితే ఈ యొక్క స్కాలర్షిప్ ఆర్ రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఏంటంటే మరి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలంగాణలో చేసి అప్లై చేసుకోవచ్చు కదా. మరి ఏమేమి ఉండాలంటే తెలంగాణకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం స్కాలర్షిప్ ఏ ఇయర్లో అయితే అప్లై చేస్తామో రియంబర్స్మెంట్ ఏ ఇయర్లో అయితే అప్లై చేయడం జరుగుతుందో ఆ ఇయర్కి సంబంధించిన ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఫినాన్షియల్ ఇయర్ అనేది నార్మల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు 1st April 2026 నుంచి 31st March 2027 మధ్యలో అయితే మనం చెప్పుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏంటంటే 1st April తో స్టార్ట్ అవుతుంది, 31st March అప్కమింగ్ ఇయర్ తోటి ఎండ్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ వీడియో చేసే టైంకి వచ్చేసి ఏంటంటే మనకు 1st April 2026 అనేది స్టార్టింగ్ ఇయర్, ఎండింగ్ వచ్చేసి 31st March 2027 అనేది ఎండింగ్ ఇయర్. ఈ ఇయర్ మధ్యలో తీసుకున్న ఇప్పుడు నేను చెప్పిన పీరియడ్ మధ్యలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఆ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు 27, 28లో జాయిన్ అవుతున్నట్టయితే
సో 1 ఏప్రిల్ 2027 నుంచి 31 మార్చ్ 2028 మధ్యలో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ పీరియడ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో మీరు ఏ ఇయర్లో జాయిన్ అవుతున్నారో ఆ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. సార్ నేను ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నాను, నా దగ్గర జనవరి ఉంది లేదా ఫిబ్రవరి ఉంది లేదా మార్చ్ ఉంది 2026 సంబంధించి అడ్మిషన్ తీసుకుంటున్నానంటే అలాంటి వాళ్ళు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలని నేను సో మెనీ వీడియోస్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి ఆస్పిరెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా లిమిట్ అనేది ఉంటుంది. గింతే అమౌంట్ ఉండాలి, అంతకు మించి ఉన్నట్టయితే దాని ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. మీరు కనుక రూరల్ ఏరియా నుంచి ఉన్న స్టూడెంట్స్ అయితే, రూరల్ ఏరియా స్టూడెంట్స్ అయ్యి ఉండి మీరు ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏంటంటే బిలో 1,50,000 ఉండేటట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బిలో 1,50,000 మీన్స్ ఇక్కడ మీరు 90,000 కానీ 1,00,000 కానీ 1,20,000 కానీ 1,30,000 కానీ 1,40,000 కానీ అప్ టు 1,49,000 వరకు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉండేటట్టు తీసుకుంటే సరిపోతుంది. అంటే బిలో 1,50,000. సో ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసేటప్పుడే మీరు మీ సేవ వాళ్ళకి చెప్పాలి. సేమ్ టైం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకునేటప్పుడు కూడా మీరు 1,50,000 ఉండేటట్టు ఇస్తేనే మాకు స్కాలర్షిప్ వస్తుంది అనేది వాళ్ళకి మెన్షన్ చేస్తే ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు రిక్వెస్ట్ చేయాలి. కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ అమౌంట్ వేస్తారు, కానీ రిక్వెస్ట్ చేసి తీసుకోవాలి. ఒకవేళ మీరు అర్బన్ ఏరియాకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే అప్ టు 2 lakhs వరకు లిమిట్ అయితే ఉంటుంది. మీరు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 2 lakhs బిలో ఉండేటట్టు చూసుకోవాలి. లైక్ మనకు సో 1,10,000 కావచ్చు, 1,20,000 కావచ్చు, 1,50,000, 1,60,000, 1,80,000, 1,90,000 అలా ఉండొచ్చు. బట్ మీరు రూరల్ ఏరియా స్టూడెంట్స్ అయినా అర్బన్ ఏరియా స్టూడెంట్స్ అయినా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి మీరు 1,50,000 బిలో ఉండేటట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి సార్ మ్యాండేటరీగా మీరు క్వైరీ చేసినట్టయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి క్యాండిడేట్కి అయితే కావాల్సి ఉంటుంది. మనకు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆల్ స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఈవెన్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయినా మీకు స్కాలర్షిప్ రావాలి లేదా రియంబర్స్మెంట్ రావాలి అనుకుంటే సో ఇక్కడ మీరు ఓసీ బీసీ స్టూడెంట్స్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. పేరెంటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. గ్రాడ్యుయేట్ సంబంధించి హస్బెండ్ నేమ్ మీద కూడా ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇఫ్ మ్యారీడ్ ఉమెన్స్ అయితే. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. పేరెంటల్ ఇన్కమ్ అనేది 2 ways తీసుకోవచ్చు. ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఉంటుంది, తర్వాత మీ పేరెంట్స్ నేమ్ అనేది ఉంటుంది, లేదా పేరెంట్ నేమ్ అనేది ఫస్ట్ ఉంటుంది, తర్వాత స్టూడెంట్ నేమ్ అనేది ఉంటుంది. ఈ 2 వెర్షన్స్లో ఎలా అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్స్ అయ్యి ఉండి సార్ మేము ఎంత ట్రై చేసినా పేరెంట్స్ పర్పస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వట్లేరు అంటే మీరు హస్బెండ్తో తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క హస్బెండ్ నేమ్, ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ ఉండాలి, తర్వాత మీ హస్బెండ్ నేమ్ అనేది గ్రాడ్యుయేట్ కింద అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవచ్చు. సో అది మనం ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది మన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా మాక్సిమం మీరు ట్రై చేయండి. మీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఉండేటట్టు అయితే చూసుకోండి. మ్యారీడ్ ఉమెన్స్కి అయితే అది నాట్ మ్యాండేటరీ, బట్ అదర్ థింగ్స్ ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీరు తెలంగాణ స్కాలర్షిప్ ఆర్ రియంబర్స్మెంట్కి అప్లై చేయాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. క్యాస్ట్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ మాత్రం యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. ఈవెన్ మీరు మ్యారీడ్ ఉమెన్స్ అయినా కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. సో ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కేటగిరీ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఎవరికి కావాల్సిందంటే ఓసీ వాళ్ళకి అవసరం లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఓసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు మీ రిలేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో నేమ్ కూడా ఎలా ఉండాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఫస్ట్ మీ నేమ్ ఉండాలి, తర్వాత మీ ఫాదర్ నేమ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ ఉన్నట్టయితే మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్ అని మీరు క్వైరీ చేస్తే ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా అప్ టు 32 వరకు మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పీజీ లెవెల్లో లైక్ మీరు ఎంకామ్ ఎంబీఏ ఎంసీఏ చేస్తున్నా లేదా అదర్ కోర్సెస్ చేస్తున్నా, బీఈడీ బీటెక్ చేస్తున్నా, ఎంటెక్ చేస్తున్నా కూడా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 32 వరకు అయితే ఉంటుంది. 32కి 1 day క్రాస్ అయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇది మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ నేను చెప్పిన పాయింట్ లాస్ట్ వన్ వచ్చేసి మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయి ఉండాలి. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ లోకల్ నాన్ లోకల్ ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే సో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ అనేది తెలంగాణలో చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని మీకు ఉన్నట్టయితే మీరు తెలంగాణకు సంబంధించిన రియంబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్లికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ మనకు సో జూన్లోనే స్టార్ట్ అవుతుంది. బట్ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతాకే అక్టోబర్ నవంబర్ వస్తుంది. కాబట్టి మీకు నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ అనేది తెలంగాణ ఈపాస్ వెబ్సైట్లో చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవాలనుకున్న ప్రతి క్యాండిడేట్కి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. ఇఫ్ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేకపోతే నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. లైక్ ఎస్పెషల్లీ ఎస్బీఐ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. అదర్ బ్యాంక్స్ కూడా నేషనలైజ్డే, బట్ ఎస్బీఐ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అలా మీకు నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉండాలి. అండ్ అది కూడా ఆధార్కి సీడెడ్ అయి ఉండాలి. సో యాజ్ పర్ ప్రజెంట్ నామ్స్ ప్రకారం మీకు స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ కానీ స్టూడెంట్ అకౌంట్లో పడడం జరుగుతుంది. స్టూడెంట్ అకౌంట్లో పడ్డ తర్వాత మీరు వెళ్ళి కాలేజ్ అథారిటీస్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి స్టూడెంట్కి మ్యాండేటరీ. బ్యాంక్ అకౌంట్ లేకపోతే తీసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సార్ నాది పీజీ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది, ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ అయిపోయింది, ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ ఎంటెక్ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది, ఎల్ఎల్బీ అయిపోయింది, లేదా నాది ఆల్రెడీ ఎంసీఏ అయిపోయింది, ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్నాను, ఇలా చెప్పే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఆల్రెడీ ఒక పీజీ కంప్లీట్ చేసినట్టయితే ఎంబీఏలో కానీ
ఎంసీఏలో కానీ మళ్ళీ స్కాలర్షిప్ ఆర్ రియంబర్స్మెంట్ అయితే రాదు, మనం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి. అండ్ దీనికి సంబంధించి నెక్స్ట్ టాపిక్ గురించి మనం క్వైరీ చేసినట్లయితే స్కాలర్షిప్ అప్లై చేసుకున్న ప్రతి ఆస్పిరెంట్స్కి 2 టాపిక్స్ ఉంటాయి. మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకుంటే ఆల్రెడీ మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కాబట్టి డిగ్రీలో మీకు స్కాలర్షిప్ అప్లై చేసి ఉంటారు. డిగ్రీలో మీకు 2 టాపిక్స్ ఉంటాయి అక్కడ, ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అనేది. సో ఇక్కడ ఆర్టీఎఫ్ అంటే ఏంటి, ఎంటీఎఫ్ అంటే ఏంటి, ఆర్టీఎఫ్ ఎంత వస్తుంది, ఎంటీఎఫ్ ఎంత వస్తుంది, ఆర్టీఎఫ్ అనేది ఎవరి కోసం వస్తుంది, ఎంటీఎఫ్ అనేది దేని కోసం వస్తుంది, ఈ రెండింటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, మరి స్టూడెంట్ ఏం తీసుకోవాలి, కాలేజ్కి ఏమి ఇవ్వాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఆర్టీఎఫ్ అనేది రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అనమాట. ట్యూషన్ ఫీ అనేది కాలేజ్ రిలేటెడ్. మీకు ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకుందాం, మీ యొక్క అలాట్మెంట్ లెటర్లో ఏదైతే ఫుల్ అమౌంట్ చూపిస్తుందో, ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా సమ్ అమౌంట్ అనేది ఫుల్ చూపిస్తుంది అక్కడ. ఆ అమౌంట్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఆర్టీఎఫ్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్టీఎఫ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ చెప్పుకున్న రూల్స్ ఉండాలి. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అండ్ మీరు తెలంగాణకు లోకల్ అయ్యి ఉండాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసిన వారు ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేస్తారు. ఆ విధంగా అప్లై చేసిన తర్వాత మనకు మీరు కనుక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం సరిపోతుంది, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఆ విధంగా మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే సో మీకు ఇక్కడ ఏంటంటే రియంబర్స్మెంట్ కింద వచ్చేసి 27,000 వస్తుంది, అప్ టు 27,000. మీ కాలేజ్ ఫీ అనేది ప్రజెంట్ ఎంసీఏ ఎంబీఏకి సంబంధించిన కాలేజ్ ఫీ అనేది 27 ఉందనుకోండి, ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. 28,000 ఉందనుకోండి, మీరు 1,000 రూపీస్ అయితే రీపే చేయాల్సి ఉంటుంది. అలా బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి కాలేజ్ ఫీ ఎంతైతే ఉంటుందో కాలేజ్ ఫీతో కంపేర్ చేసుకొని మీకు 27,000 వరకే క్లైమ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ మనం పే చేయాలి. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జస్ట్ ఇక్కడ మీకు వచ్చే అమౌంట్ ఎంత అనేది చెప్తున్నాను, 27,000 మాత్రం రావడం జరుగుతుంది. ఒకవేళ బీసీ స్టూడెంట్స్ అనుకోండి, ఓసీ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే 27,000 వస్తుంది, బీసీ స్టూడెంట్స్ కూడా సేమ్ 27,000 వస్తుంది. బట్ బీసీ స్టూడెంట్స్కి తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ స్టూడెంట్స్కి జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, లేదా ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మీరు తెలంగాణ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మీకు సంబంధించి అలర్ట్ అయిన కాలేజ్ యొక్క ఫీ ఎంత అయితే ఉంటుందో అంతవరకు అమౌంట్ రావడం జరుగుతుంది, ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇది మనకు సంబంధించి. అయితే గతంలో వచ్చేసి ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో అయితే వేయడం జరిగింది. సో కాలేజ్ రిలేటెడ్ అకౌంట్లో 27,000 ఏదైతే ఉందో ఓసీబీసీకి వచ్చేది అది కాలేజ్ అకౌంట్లో వేసేది, అండ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్కి వచ్చే రియంబర్స్మెంట్ ఫుల్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో కాలేజ్ అకౌంట్లో వేసేది. బట్ ఇప్పుడు రీసెంట్ చేంజెస్ ప్రకారం ప్రతి క్యాండిడేట్కి ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అనేది సీడ్ చేయడం జరుగుతుంది, లింక్అప్ చేయడం జరుగుతుంది. బై డిఫాల్ట్గా మీకు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ రిలీజ్ చేసినప్పుడు స్టూడెంట్ అకౌంట్లోనే పడుతుంది. కాబట్టి మీరు మిస్యూజ్ చేసుకోకూడదు. మీకు పడిన అమౌంట్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అనేది వెరిఫై చేసుకొని అమౌంట్ పడిన వెంటనే యాజ్ పర్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మీ కాలేజ్లో అయితే మీరు పే చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ పే చేస్తుంటే ఆ అమౌంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. పే చేయకపోతే వచ్చిన అమౌంట్ తీసుకెళ్లి కాలేజ్లో పే చేయాలి. ఆర్టీఎఫ్ రిలేటెడ్ ఏది వచ్చినా కూడా మీ స్టేటస్లో ఆర్టీఎఫ్ రిలేటెడ్ అని ఉంటుంది. స్టేటస్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. స్కాలర్షిప్ అప్లై చేసిన వారు ఆ విధంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడైతే కాలేజ్ అకౌంట్లో పడట్లేదు. ఒకవేళ కాలేజ్ అకౌంట్లో పడినట్టయితే దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాము. 26, 27 నుంచి స్టూడెంట్ అకౌంట్లోనే వేస్తున్నారు, అది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఎంటీఎఫ్ అయితే ఉంటుంది. ఎంటీఎఫ్ అనేది ఏంటంటే మెయింటెనెన్స్ ఫీజ్, హాస్టల్ కోసం, అదర్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ కోసం. ఇది స్టూడెంట్ పర్పస్, స్టూడెంట్ మెయింటెనెన్స్ కోసం. ఆర్టీఎఫ్ అనేది కాలేజ్ ఫీ పే చేయలేని ఫినాన్షియల్ అసిస్టెంట్ వారి కోసం ఆర్టీఎఫ్ అనేది రిలీజ్ చేస్తారు. ఎంటీఎఫ్ అనేది స్టూడెంట్ నీడ్ కోసం, స్టూడెంట్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంటీఎఫ్ అనేది 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. హాస్టలర్కి ఒక విధంగా ఉంటుంది, డే స్కాలర్స్కి ఒక విధంగా ఉంటుంది. మీరు డే స్కాలర్స్ అంటే మీన్స్ మీరు ఎటువంటి హాస్టల్స్లో లేరు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ హాస్టల్స్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు, తెలంగాణ, శతవాహన, జేఎన్టీయూ ఇలా మెయిన్ క్యాంపస్లో కానీ పీజీ సెంటర్కి సంబంధించి వాళ్ళు హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తారు. పీజీ సెంటర్స్ వాళ్ళు హాస్టల్స్లో కనుక మీరు స్టే చేసినట్టయితే వారిని హాస్టల్స్ అంటాం. అలా కాకుండా అదర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ కానీ ఓసీ స్టూడెంట్స్ కానీ మీరు డే స్కాలర్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా హాస్టల్స్ తీసుకోకుండా కాలేజ్కి వెళ్తారు. అలాంటి వారిని ఇక్కడ డే స్కాలర్ అంటాం. అండ్ డే స్కాలర్ని వేరే వాళ్ళని కూడా అనొచ్చు. బీసీ హాస్టల్లో స్టే చేసేవాళ్ళు, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో స్టే చేసేవాళ్ళు, మైనార్టీ హాస్టల్స్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండే హాస్టల్స్లో మీరు స్టే చేస్తున్నట్టయితే దాన్ని మనం హాస్టల్ కింద ట్రీట్ చేయము, మీరు కూడా డే స్కాలర్ కింద ట్రీట్ అవుతారు. అలాంటి వారికి ఎంత అమౌంట్ రావడం జరుగుతుందంటే సో డే స్కాలర్కి వచ్చేసి 650 రూపీస్ పర్ మంత్ అయితే వస్తుంది. దాని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాము. హాస్టల్కి అయితే 1,500 పర్ మంత్ అయితే వస్తుంది. సో హాస్టల్లో మీరు ఉంటున్నందుకు కాబట్టి క్యాంపస్ హాస్టల్స్లో ఉంటున్నందుకు 1,500 వస్తుంది, డే స్కాలర్కు 615 వస్తుంది. క్యాంపస్ హాస్టల్లో ఉండే వారికి అమౌంట్ కూడా అకౌంట్లోనే పడుతుంది, స్టూడెంట్ అకౌంట్లో మాక్సిమం. స్టూడెంట్ అకౌంట్లో పడ్డప్పుడు స్టూడెంట్ అనేది విత్డ్రా చేసి హాస్టల్ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్టూడెంట్ అకౌంట్లోనే పడుతుంది. డే స్కాలర్కి వచ్చే అమౌంట్ అయినా హాస్టల్కి వచ్చే అమౌంట్ అయినా, కాబట్టి మీరు డ్రా చేసుకొని రిలేటెడ్ అథారిటీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఆర్టీఎఫ్ సంబంధించి, ఎంటీఎఫ్ సంబంధించి. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఓసీబీసీ స్టూడెంట్స్కి ఎలా వస్తుంది అనేది. ఓసీ స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. బీసీ స్టూడెంట్స్
స్టూడెంట్స్ అయినట్టయితే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్ టు 27,000 వరకు రియంబర్స్మెంట్ వస్తుంది. ఈ రియంబర్స్మెంట్ అనేది మీరు ట్యూషన్ ఫీ పే చేయడానికి మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి. మీ యొక్క మెయింటెనెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోకూడదు. సో 27,000 పడిన తర్వాత డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లో పడితేనేమో మీరు వెళ్ళేసి కాలేజ్కి పే చేయాలి. కాలేజ్ అకౌంట్లో పడితేనేమో మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అది మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం ఆఫ్ ది కేసెస్లో స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది యాజ్ పర్ రీసెంట్ నామ్స్ ప్రకారం. తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయినట్టయితే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మీ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత రావడం జరుగుతుంది. ఈ రూల్స్ వచ్చేసి ఏంటంటే బేస్డ్ ఆన్ ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి కేటగిరీ సర్టిఫికేట్ బట్టి అయితే ఉంటుంది. 27,000 అనేది మీరు ఓసీబీసీ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ బట్టి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి మ్యాండేటరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రిలేటెడ్ కేటగిరీకి మ్యాండేటరీ. అండ్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము ఆర్టీఎఫ్ సంబంధించి. మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఫీ అనేది 40,000 ఉందనుకుందాం. మీకు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ సీట్ వచ్చింది. యాజ్ పర్ అలాట్మెంట్ లెటర్ ప్రకారం 40,000 ఉందంటే మీరు ఇంకా కాలేజ్కి ఎంత పే చేయాల్సి ఉంటుందంటే 13,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ 27,000 అనేది ఫర్ ఇయర్కి వస్తుంది. మీకు ఎంబీఏ ఫస్ట్ ఇయర్కి ఒకసారి వస్తుంది, ఎంబీఏ సెకండ్ ఇయర్కి ఒకసారి వస్తుంది. సో కాలేజ్ ఫీ కూడా మీకు అలాట్మెంట్ లెటర్లో ఏదైతే ఉందో 40,000 అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 40,000 అని కాదు, టాప్ మోస్ట్ కాలేజెస్కి లైక్ మనకు ఇక్కడ సిబిఐటీ తీసుకున్నట్టయితే 80,000 1 lakh వరకు కూడా ఉంటుంది. ఆ 1 lakh ఏదైతే ఉంటుందో అది ఫర్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి 1 lakh పే చేయాలి, సెకండ్ ఇయర్కి 1 lakh పే చేయాలి. ఇఫ్ మీకు స్కాలర్షిప్ రాకపోతే స్కాలర్షిప్ మాత్రం మన ఓసీబీసీ స్టూడెంట్స్కి ఎంత వస్తుందంటే 27,000 వస్తుంది. అది పోను 13,000 అనేది మీరు కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్కి 40,000 తీసుకుంటే సార్ ఒకవేళ 1 lakh అనుకోండి, మీకు 27,000 వస్తుంది కాబట్టి రిమైనింగ్ 73,000 అనేది ఫస్ట్ ఇయర్కి పే చేయాలి, సెకండ్ ఇయర్కి పే చేయాలి. ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీని బట్టి 50,000 కాలేజ్ ఫీ అనుకోండి. సో ఫస్ట్ ఇయర్ 27 పోతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మీరు వచ్చేసి 23 అనేది మీరే పే చేయాల్సి ఉంటుంది. 52 కాలేజ్ అనుకోండి, 27 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో 27 వస్తుంది. మీ కాలేజ్ ఫీ ఇంకా ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఆ ఎక్కువ ఉన్నది మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయినట్టే ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి 40,000 కాలేజ్ ఫీ అయితే 40,000 మీకు వస్తుంది ఫస్ట్ ఇయర్కి. ఒకవేళ మీ కాలేజ్ ఫీ 1,00,000 అనుకోండి, 1 lakh అయితే 1 lakh రూపీస్ రావడం జరుగుతుంది. కానీ మీరు స్కాలర్షిప్ అప్లై చేస్తేనే వస్తుంది, అప్లై చేయకుండా రాదు. జస్ట్ మీకు ఇక్కడ 0 అమౌంట్ వచ్చింది అనుకుంటే సరిపోదు. మీరు యాజ్ పర్ డేట్స్ ప్రకారం చూసుకోవాలి, స్కాలర్షిప్ అప్లై చేయాలి అండ్ బయోమెట్రిక్ అనేది వేయాలి, హార్డ్ కాపీస్ కాలేజ్లో సబ్మిట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేటస్ అనేది వెరిఫై చేసుకొని స్కాలర్షిప్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటేనే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. కొంతమంది స్కాలర్షిప్ అప్లై చేసినాక కూడా సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండకూడదు అనుకుంటే మీరు స్కాలర్షిప్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ తెలుసుకోవాలి. కాబట్టి మన ఛానల్లో ఆల్రెడీ ఈచ్ అండ్ అప్డేట్స్ మీద వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేదా మీకున్న డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. డిగ్రీ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్న డిగ్రీ స్కాలర్షిప్ అనేది ఫస్ట్ ఇయర్ అప్లై చేసి తర్వాత అప్లై చేయకపోయినా మీరు పీజీలో జేఎన్ఐ డిస్కంటిన్యూ చేసిన అలాంటి వారు మళ్ళీ ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు స్కాలర్షిప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా జాయిన్ అయ్యి సార్ ఎంబీఏ స్కాలర్షిప్ డౌట్ ఉంది, ఎంసీఏ స్కాలర్షిప్ డౌట్ ఉంది అనేది ఒక టెక్స్ట్ చేయండి, మేము రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఆర్టీఎఫ్ సంబంధించి. ఆర్టీఎఫ్ అనేది కాలేజ్ పర్పస్. సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి స్టూడెంట్ అకౌంట్లోనే పడుతుంది అమౌంట్ అనేది. ప్రెజెంట్ అయితే ఒకవేళ స్టూడెంట్ అకౌంట్లో పడితే మీరు రిటర్న్ ఇవ్వాలి, కాలేజ్ అకౌంట్లో పడితే కాలేజ్ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అండ్ తర్వాత ఎంటీఎఫ్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఎంటీఎఫ్ అనేది మేనేజ్మెంట్ ఈ మీకు సంబంధించిన మెయింటెనెన్స్ పర్పస్, హాస్టల్ సంబంధించి అదర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ సంబంధించి అయితే ఉంటుంది. అండ్ ఎంటీఎఫ్ అనేది 2 parts డివైడ్ చేసుకోవడం జరిగింది. మనకు డే స్కాలర్ పర్పస్ ఒకటి ఉంటుంది, హాస్టల్ పర్పస్ ఒకటి ఉంటుంది. డే స్కాలర్ అంటే మీరు సో క్యాంపస్ హాస్టల్స్లో కాకుండా బయట ఉంటున్న వాళ్ళు కానీ, ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు కానీ, లేదా మీరు ఇంటి నుంచి డైలీగా కాలేజ్కి పోతున్న వారు కానీ ఎవరైతే ఉంటారో వారిని ఇక్కడ డే స్కాలర్స్ అంటాం. ఈవెన్ బీసీ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్, మైనార్టీ హాస్టల్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే హాస్టల్స్లో ఉండే వారిని కూడా డే స్కాలర్ కింద ట్రీట్ చేస్తారు. అలాంటి వారికి వచ్చేసి ఏంటంటే 650 నుంచి 750 రూపీస్ పర్ మంత్ అయితే వస్తుంది. టూ అమౌంట్ ఎందుకు వేశారు సార్ అంటే ఇక్కడ ఓల్డ్ అమౌంట్ ప్రకారం 650 రూపీస్, దాన్ని రీసెంట్గా చేంజెస్ అయితే చేశారు. 750 రూపీస్ పర్ మంత్ అయితే వస్తుంది. ఇలా మనకు 10 months మాత్రమే రావడం జరుగుతుంది. మనం ఎంబీఏలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్కి 10 monthsకి ఇస్తారు, సెకండ్ ఇయర్కి 10 months ఇస్తారు. ఫుల్ అమౌంట్ తీసుకున్నట్టయితే మనకు 6,500 నుంచి 7,500 పర్ మంత్ వస్తుంది. ఇది స్టూడెంట్ పర్పస్, స్టూడెంట్కి మాత్రమే రావడం జరుగుతుంది. మీరు ఎంబీఏలో జాయిన్ అయినా, ఎంసీఏలో జాయిన్ అయినా. బట్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది మనకు ముఖ్యమైన ఇంపార్టెంట్. సో ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓసీ స్టూడెంట్స్ అయితే ఎంటీఎఫ్కి ఎలిజిబుల్ అవ్వరు. ఓన్లీ ఓసీ స్టూడెంట్స్ దేనికి ఎలిజిబుల్ అవుతారంటే ఆర్టీఎఫ్ ట్యూషన్ ఫీజుకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. బట్ ఓసీ స్టూడెంట్స్ ఇక్కడ ఎంటీఎఫ్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు, మీరు అది గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ కేటగిరీ బేస్డ్ ఫుల్ అమౌంట్ తక్కువ అమౌంట్ రావడం అనేది ఉండదు, అందరికీ ఈక్వల్గా వస్తుంది. మీరు బీసీ స్టూడెంట్స్ అయినా, ఎస్సీ స్టూడెంట్స్ అయినా, ఎస్టీ స్టూడెంట్స్ అయినా, మైనార్టీ స్టూడెంట్స్ అయినా, డే స్కాలర్స్ అయినట్టయితే 650 నుంచి 750 పర్ మంత్ రావడం జరుగుతుంది. అది కూడా మనకు జూన్ నుంచి మార్చ్ వరకు వస్తుంది. మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో మనం జూన్ డేట్ ఇచ్చినట్టయితేనేమో జూన్ నుంచి రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆగస్ట్లో ఉన్నాం, మీరు ఆగస్ట్లో జాయిన్ అయ్యారనుకోండి, ఆగస్ట్ మంత్ పెట్టారనుకోండి. సో జూన్ జూలైకి మీకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది రాదు కాబట్టి 2 months అనేది తక్కువ అవుతుంది. 2 months తక్కువ అవుతుందంటే 650 అనేది కట్ అవుతుంది, రిమైనింగ్ అమౌంట్ రావడం జరుగుతుంది. కాబట్టి స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్లో June 2 అంటూ June 4 అంటూ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో అది మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. హాస్టల్స్ అయినా, డే స్కాలర్స్ అయినా ఫుల్ మంత్కి రావాలి, 10 monthsకి 10 months రావాలంటే జూన్ అప్లికేషన్
చేసేటప్పుడు జూన్ డేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది స్కాలర్షిప్ సంబంధించి. స్కాలర్షిప్ అప్లికేషన్ గురించి ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేసాము, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. హాస్టలర్స్ ఏ విధంగా అప్లై చేయాలి, డే స్కాలర్ ఏ విధంగా అప్లై చేయాలనేది. ఒకవేళ మీరు హాస్టలర్స్ అనుకోండి, ఫర్ మంత్ వచ్చేసి మనకి 1500 నుంచి 1700 వస్తుంది. 1500 అనేది ఓల్డ్ అమౌంట్, 1700 అనేది న్యూ అమౌంట్. సో ఈ 1700 అయితే ఇప్పటికీ ఎవరికి శాంక్షన్ అవ్వలేదు, మనకు 2024లో ఇంప్లిమెంట్ చేశారు, బట్ దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ మీకు 1500 అనుకోండి, ఫర్ మంత్ మీకు 1500 వస్తుంది. ఇలా మీకు 10 మంత్స్ వస్తుంది, 10 మంత్స్ కాబట్టి 15,000 వస్తుంది. ఇది కూడా సేమ్ మనకు జూన్ నుంచి మార్చ్ వరకు వస్తుంది. మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు జూన్ డేట్ ఇచ్చారనుకోండి, జూన్ నుంచి మార్చ్ వరకు 10 మంత్స్ వస్తుంది. అంటే మార్చ్ తర్వాత సో ఏప్రిల్ కానీ మే కానీ ఏదైతే ఉంటుందో ఆ 2 మంత్స్కి మనకు ఆర్టీఎఫ్ అయితే ఒక ఎంటీఎఫ్ అయితే ఇవ్వరు, కాబట్టి మీరు 2 మంత్స్ లాస్ అవుతారు. 2 మంత్స్ లాస్ అవుతారు. అండ్ జాయినింగ్ డేట్ బట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు స్టార్టింగ్ మంత్స్ కూడా లాస్ అవుతారు. కాబట్టి అప్లై చేసేవారు జూన్ అని పెట్టేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ హాస్టల్ సంబంధించిన టాపిక్ మాట్లాడాం కాబట్టి హాస్టలర్స్ అంటే ఎవరు సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ, పాలమూరు యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, శతవాహన యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, కోటి ఉమెన్స్ కాలేజ్, జేఎన్టీయూ అండ్ పీజీ సెంటర్స్ లైక్ సబ్ క్యాంపస్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, అదర్ కేయూ యూనివర్సిటీ సబ్ క్యాంపసెస్లో కావచ్చు. మీకు కనుక సీట్ వచ్చి ఎంబీఏలో ఎంసీఏలో జాయిన్ అయినట్లయితే మీకు క్యాంపస్ వాళ్ళు హాస్టల్ ప్రొవైడ్ చేసినట్టయితే దాన్ని మాత్రమే ఇక్కడ హాస్టల్స్ అంటాము. అలా కాకుండా నేను ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, బీసీ హాస్టల్లో జాయిన్ అయ్యాను అనుకున్నట్టయితే వారిని హాస్టల్స్ కింద ట్రీట్ చేయరు, వాళ్ళని డే స్కాలర్స్ కింద ట్రీట్ చేస్తారు. హాస్టలర్స్ ఎవరైతే ఉంటారో వారికి 1500 నుంచి 1700 అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ కూడా మాక్సిమం స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం. ఒకవేళ హాస్టల్ అకౌంట్లో పడింది అనుకో నో ప్రాబ్లం, మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో చూపిస్తుంది అనమాట. పడ్డప్పుడు స్టేటస్ అనేది చూసుకొని అమౌంట్ మీ దాంట్లో పడిందా వారి దాంట్లో పడిందా అనేది మీరు బ్యాంక్ స్టేటస్ అనేది వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. సార్ ఒకవేళ నేను ఈ యొక్క క్యాంపస్ హాస్టల్స్లో చేసేస్తాను, నాకు అమౌంట్ ఎంత వస్తుంది, నేను ఎంత పే చేయాలని మీరు క్వైరీ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జేఎన్టీయూ పీజీ సెంటర్స్ వరకు ఏది తీసుకున్నా కూడా హాస్టల్ ఫీ అనేది పర్ మంత్ వచ్చేసి మనకు 2800 నుంచి 3500 వరకు ఉంటుంది, లేదా కొన్నిసార్లు ఎక్కువగా కూడా ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ ఫీ అనమాట. ఆ మంత్లో అమౌంట్ అనేది ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం అనే దాన్ని బట్టి, సో ఆ మంత్లో రైస్ ఖరీదు పెరగచ్చు, గ్యాస్ ఖరీదు పెరగచ్చు, వాటర్ బిల్ పెరగచ్చు. అలా అమౌంట్ అనేది పెరిగిందనుకో హాస్టల్ బిల్ అనేది పెరుగుతుంది. మెయింటెనెన్స్ బిల్ పెరిగితే హాస్టల్ బిల్ పెరగడం జరుగుతుంది. ఎనీవే మినిమం వచ్చేసి 2800 ఉంటుంది. సో కొన్నిసార్లు 3500 వరకు ఉంటుంది. హాస్టల్ బిల్ అనేది పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మనకు గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అంటే ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయ్యుండి ఎంటీఎఫ్కి ఎలిజిబుల్ ఉంటారో వారికి 1500 ఫర్ మంత్ ఇస్తుంది. కాబట్టి 2800 నుంచి 1500 తీసేస్తే 1300 ఫర్ మంత్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అలా మీరు హాస్టల్స్లో ఎన్ని మంత్స్ స్టే చేస్తే అన్ని మంత్స్ పే చేయాలి. మనం జూన్ నుంచి సో మార్చ్ వరకే మనకు ఎంటీఎఫ్ వస్తుంది. రిమైనింగ్ మంత్స్ మే కావచ్చు, మే ఏప్రిల్ అనేది మీరు ఓన్గా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా మాట్లాడుకున్నట్టయితే మనకు 28,000 అనేది 10 మంత్స్కి అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్టల్లో 10 మంత్స్ స్టే చేశారనుకుంటే మీకు 15,000 అనేది గవర్నమెంట్ ఇస్తుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో సో 13,000 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ 13,000 కూడా ఎలా పే చేస్తారంటే మీరు ఏ కాలేజ్కి సంబంధించి తీసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జేఎన్టీయూ పీజీ సెంటర్స్ వరకు మీరు హాస్టల్లో తీసుకునేటప్పుడే హాస్టల్ అమౌంట్ ఫస్టే కట్టించుకుంటారు, ఫిక్స్డ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది హాస్టల్కి సంబంధించి. మీరు అప్లై చేసిన తర్వాత ఎంత పే చేయాలనేది దాంట్లో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి హాస్టల్స్ అనేది కూడా మన ఛానల్లో డీటెయిల్ వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. హాస్టల్ అప్లికేషన్ సంబంధించి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటేనే 13,000 వచ్చింది. ఈ 13,000 అనేది ఫస్ట్ ఇయర్కి పే చేయాలి, 13,000 అనేది నెక్స్ట్ ఇయర్ పే చేయాలి. మెయింటెనెన్స్ బట్టి జస్ట్ ఇక్కడ రఫ్గా చేసుకున్నాం మనం 13,000 అనేది. సమ్ టైమ్స్ అమౌంట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. బట్ ప్రతి క్యాంపస్లో కూడా మనకు డిపాజిట్ అమౌంట్ అనేది ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడే హాస్టల్కి సమ్ అమౌంట్ పే చేస్తేనే వాళ్ళు మీకు హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి అదర్ థింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కొన్ని ముఖ్యమైన క్వైరీస్ కూడా చేయడం జరిగింది. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ సంబంధించి, సార్ నాది పీజీ కంప్లీట్ అయ్యింది, సో ఇప్పుడు లైక్ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ ఎంసీఏ కానీ ఆల్రెడీ చేశాను, ఇప్పుడు ఎంబీఏలో జాయిన్ అయ్యాను, లేదా నేను ఎంబీఏ చేశాను ఇప్పుడు ఎంసీఏలో జాయిన్ అవుతున్నాను, లేదా ఎంటెక్ అయిపోయింది నేను ఇప్పుడు ఎంబీఏలో జాయిన్ అవుతున్నాను, అక్కడ నాకు స్కాలర్షిప్ వచ్చింది, నాకు పీజీలో స్కాలర్షిప్ వచ్చింది, మళ్ళీ ఈ యొక్క ఎంబీఏ ఎంసీఏలో స్కాలర్షిప్ వస్తుందా అంటే మాక్సిమం మీకు స్కాలర్షిప్ రాదు, మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. కానీ మీరు ఒకవేళ ఆల్రెడీ పీజీ చేసి ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే మేము మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాము. మీరు జాయిన్ అయిన తర్వాత సో నవంబర్ డిసెంబర్లో స్కాలర్షిప్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్లోనే ఉంటుంది మ్యాక్సిమం. ఆ టైంలో మీరు నన్ను కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు స్కాలర్షిప్ రావడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే గైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే పీజీ కంప్లీట్ చేస్తే స్కాలర్షిప్ అయితే రాదు. అండ్ తర్వాత సార్ ర్యాంక్ బేస్డ్ ఉంటుందా సార్, మా అన్నయ్య చెప్పాడు 10,000 బిలో వచ్చిన స్టూడెంట్స్కి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందంట, నేను ఓసీ స్టూడెంట్ని, నాకు 27,000 కాకుండా ఫుల్ రియంబర్స్మెంట్ రాదా, నా ర్యాంక్ వచ్చేసి 1000 ఉంది, 300 ఉంది, లేదా నాకు 5,000 బిలో ఉంది, ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందా అని కూడా క్వైరీ చేస్తున్నారు. సో ర్యాంక్ బేస్డ్ కాదు స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ అనేది, అది కేటగిరీ బేస్డ్. మీరు ఓసీ అయితే 27,000 వరకే వస్తుంది, బీసీ అయితే
27,000 వరకే వస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ అయితే ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇది ర్యాంక్ బేస్డ్ కాదు, ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో ఇది ట్రూ బిలో 10,000 ర్యాంక్ అనేది అదైతే కాదు. మీకు ఆల్రెడీ అలాట్మెంట్ అయినట్లయితే అలాట్మెంట్లో వన్ ర్యాంక్ వచ్చి ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి ఎంత ఉంది, బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి ఎంత ఉందని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మేజర్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుందా రాదా అని క్వైరీ చేస్తారు. సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. క్యాంపస్ కాలేజెస్లో జాయిన్ అయిన వారు, క్యాంపస్ కాలేజెస్ అంటే మళ్ళీ మీరు ఇక్కడ క్వైరీ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అండ్ తర్వాత శతవాహన యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు. ఇలాంటి క్యాంపస్ కాలేజెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో కనుక మీకు సెల్ఫ్ ఫినాన్స్ ఉంటే, క్యాంపస్లో కనుక సెల్ఫ్ ఫినాన్స్ ఉంటే వాటికి రియంబర్స్మెంట్ వస్తుంది. అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో క్యాంపస్ స్టూడెంట్స్కి అయితే రియంబర్స్మెంట్ వస్తుంది సెల్ఫ్ ఫినాన్స్ వారికి. ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయిన వారు, సిబిఐటీలో సెల్ఫ్ ఫినాన్స్లో జాయిన్ అయినా, భద్రకాలో సెల్ఫ్ ఫినాన్స్లో జాయిన్ అయినా, సమ్ అదర్ కాలేజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కాలేజ్ నేమ్స్ అనేది నేను. అలా మీరు సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్లో జాయిన్ అయినట్టయితే ప్రైవేట్ కాలేజ్లో ఎస్పెషల్లీ దానికి రియంబర్స్మెంట్ అయితే రాదు. ప్రైవేట్ కాలేజెస్లో సెల్ఫ్ ఫినాన్స్లో ఎవరికి వస్తుంది సార్ అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి. ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ అనేది 80,000 ఉంది అండ్ 1 lakh ఉంది, సంథింగ్ నా ర్యాంక్ చాలా టాప్లో ఉంది సార్, నాకు రియంబర్స్మెంట్ వస్తుంది అంటే సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చిన వారికి రియంబర్స్మెంట్ రాదు. కాబట్టి మీరు సెల్ఫ్ ఫినాన్స్లో ర్యాంక్ వచ్చిందంటే, సీట్ వచ్చిందంటే మీది ఎక్కువ ర్యాంక్ అయి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మీరు బెటర్ కాలేజ్ ట్రై చేయండి, లేదా మీరు మేనేజ్మెంట్లో మాట్లాడుకొని డైరెక్ట్గా జాయిన్ అవ్వండి మీ ర్యాంక్ ఒకవేళ సీట్ రానట్టయితే. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సెల్ఫ్ ఫినాన్స్ వారికి రియంబర్స్మెంట్ అయితే రాదు. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే మనం కవర్ చేసుకోవడం జరిగింది యాజ్ పర్ రూల్స్ ప్రకారం. మళ్ళీ ఒకసారి నీకు లిటిల్ బిట్ రివైజ్డ్ అయితే చేస్తాను. ఎంబీఏ ఎంసీలో అడ్మిషన్స్ తీసుకున్న వారికి స్కాలర్షిప్ ఆ రియంబర్స్మెంట్కి సంబంధించి సో మెనీ డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఎలిజిబిలిటీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే అడ్మిషన్ త్రూ అనేది ఐసెట్ అయి ఉండాలి. ఖచ్చితంగా మీరు తెలంగాణ ఐసెట్ రాసి వెబ్ ఆప్షన్స్ పెట్టి దాంట్లోనే మీకు సీట్ అలాట్ అవ్వాలి. అండ్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఏ ఫినాన్షియల్ ఇయర్లో అయితే అడ్మిషన్ తీసుకున్నారో ఆ ఫినాన్షియల్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లిమిట్ కూడా చెప్పాను, 1,50,000 అనేది బెటర్ ఆప్షన్. అండ్ మీరు పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ గ్రాడ్యుయేట్ ఇన్కమ్ తీసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇన్కమ్ వచ్చేసి నేను సజెషన్ ఇచ్చేది పేరెంటల్ ఇన్కమ్ తీసుకోండి. ఫస్ట్ మీ నేమ్ ఉండాలి, తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మీ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి, ఈవెన్ ఫాదర్ నేమ్ కూడా. అండ్ తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 32 వరకు అయితే ఉంటుంది. 32 క్రాస్ అయితే అప్లై చేయలేము. తర్వాత మీరు ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయి ఉండాలి. 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీకు సంబంధించి ఆల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు తెలంగాణలో చేసి ఉండాలి. ఎస్పెషల్లీ డిగ్రీ ఏదైతే ఉంటుందో బీకామ్, బీఏ, బీఎస్సీ కావచ్చు లేదా బీటెక్ కావచ్చు, అది తెలంగాణలో చేసి ఉండాలి. అండ్ ఒకవేళ ఓపెన్ యూనివర్సిటీలో చేసి ఉంటే మీరు దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసి రెడీగా పెట్టుకోవాలి. గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఆర్టీఎఫ్ అంటే ఏంటి, ఎంటీఎఫ్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. లిటిల్ బిట్ ఇచ్చేస్తాను నేను ఇక్కడ. ఆర్టీఎఫ్ అనేది ఏంటంటే ట్యూషన్ ఫీ, కాలేజ్ పర్పస్ రిలీజ్ చేస్తారు. కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 27,000 వరకు క్లైమ్ చేసుకుంటారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే ఫుల్ స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. ఎంటీఎఫ్ అంటే స్టూడెంట్ కోసం వస్తుంది, ఓసీ స్టూడెంట్కి ఇది రాదు. బీసీ స్టూడెంట్స్కి, ఎస్సీ స్టూడెంట్స్కి, మైనార్టీ స్టూడెంట్స్కి వస్తుంది. మీరు డే స్కాలర్ అయితే 650 పర్ మంత్ రావడం జరుగుతుంది. 10 monthsకి వస్తుంది. జూన్ నుంచి మార్చ్ వరకే వస్తుంది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా జూన్ డేట్ ఇచ్చి అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు హాస్టలర్స్ అయినట్టయితే 1,500 పర్ మంత్ వస్తుంది, అది కూడా 10 monthsకే వస్తుంది. అండ్ హాస్టలర్స్ కూడా జూన్ డేట్ ఇచ్చి అప్లై చేసినట్టయితే 10 monthsకి మీకు ఫుల్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సెల్ఫ్ ఫినాన్స్లో జాయిన్ అవ్వాలా సార్? సెల్ఫ్ ఫినాన్స్లో జాయిన్ అయితే వస్తుందా అంటే క్యాంపస్ స్టూడెంట్స్కి అయితే వస్తుంది. క్యాంపస్లో కనుక మీరు సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్లో జాయిన్ అయితే మాక్సిమం రియంబర్స్మెంట్ వస్తుంది. బట్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయిన వారికి రియంబర్స్మెంట్ కాదు. సో రాదు. కాబట్టి ఎవరైతే ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ ట్రై చేసుకోండి, లేదా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.